కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ తెలంగాణకు రానున్నారు. నేషనల్ పోలీస్ అకాడమీలో పాసింగ్ అవుట్ పెరేడ్కు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మధ్యాహ్నం సూర్యాపేటలో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అమిత్ షా హాజరు కానున్నారు. మొత్తానికి వాళ్ళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ రాక సందర్భంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాసింగ్ అవుట్ పెరేడ్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం సూర్యాపేటలో భారీ బహిరంగ సభలో అమిత్ షా కూడా మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయనే విషయాలకు సంబంధించి మరింత సమాచారం రిపోర్టర్ హరిప్రసాద్ అందిస్తారు. హరిప్రసాద్, చెప్పండి, పోటాపోటీగా తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది భారీ బహిరంగ సభలతో. సో అమిత్ షా రాక సందర్భంగా అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, కార్యకర్తల్లో ఎలాంటి ఉత్తేజం నింపే దిశగా అమిత్ షా ప్రసంగం ఉండబోతుంది? మహాలక్ష్మి తెలంగాణ పర్యటనలో భాగంగా సూర్యాపేటలో బీజేపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావు తరఫున బీజేపీ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఎన్నికల బహిరంగ సభ. దీనికి జనగర్జన, బీజేపీ జనగర్జన పేరుతోటి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఆ భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటున్నారు. ఈ అమిత్ షా పాల్గొంటున్న నేపథ్యంలో కొంత ప్రాముఖ్యత ఏర్పడింది. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు టీఆర్ఎస్ సంబంధించిన సమావేశాలు బాగా జోరుగా జరుగుతున్న నేపథ్యంలో అమిత్ షా పర్యటన అనేది సూర్యాపేట పట్టణంలో చాలా ప్రాముఖ్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. బీజేపీ శ్రేణులను బూస్టింగ్ ఇవ్వడానికి ఈ రోజు ఆయన ప్రసంగించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా సూర్యాపేట స్థానిక కొత్త వ్యవసాయ మార్కెట్ లో ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. సుమారు 50,000 నుంచి 70,000 మంది జన సమీకరణ కూడా చేస్తున్నారు. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన బీజేపీ శ్రేణులతో పాటు ఖమ్మంకు సంబంధించిన కొంతమంది నాయకులు, జనగామకు సంబంధించిన చుట్టూ ఏవైతే జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధించిన నాయకులు, రాష్ట్ర నాయకత్వం కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు ఎవరైతే రాష్ట్ర ప్రముఖులు ఉన్నారో, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కావచ్చు, ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా రాష్ట్ర అధికార ప్రతినిధులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ రోజు అమిత్ షా సభలో పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి అమిత్ షా ఈ వేదిక నుంచి బీజేపీ ఏం చేయాలనుకుంటున్నది తెలంగాణ కోసం, అదేవిధంగా ఇక్కడ 2 దఫాలుగా ఉన్న కేసీఆర్ కుటుంబ పార్టీకి సంబంధించి ఏమేమి చర్యలు తీసుకోబోతున్నారు అనే ఇత్యాది అంశాలకు సంబంధించి ప్రజలకు చెప్తూనే, అదేవిధంగా కార్యకర్తలకి, బీజేపీ ఓటర్లకు మాత్రం ఆయన బూస్టింగ్ ఇచ్చే విధంగా ఆయన ప్రసంగం ఉండే అవకాశం ఉందని కూడా ఇప్పుడే చెప్పారు. దీనికి సంబంధించి ఏర్పాట్లకు నిన్నటి నుంచే ఏదైతే గోషమహల్ ఎమ్మెల్యే ఉన్నారో రాజా సింగ్, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావు, వీళ్ళిద్దరు కూడా మొత్తం ఈ ఏర్పాట్లకు సంబంధించి మొత్తం సమీక్షిస్తున్నారు. అదేవిధంగా పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా ఇప్పుడు తమిళనాడు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా ఈ ఏర్పాట్లకు సంబంధించి ఆయన కూడా సమీక్షిస్తున్నారు. కాబట్టి చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది ఈసారి బీజేపీ ఈ సూర్యాపేటకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించి కావచ్చు, ప్రెస్టీజియస్ గా తీసుకోవడంతో పాటు అమిత్ షా రావడంతో మినిట్ టు మినిట్ ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా అన్ని రకాల షెడ్యూల్స్ ఖరారు చేసిన నేపథ్యంలో, ఈ నేపథ్యంలోనే సూర్యాపేట సభకు ఆయన ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రజలను ఉద్దేశించి కూడా ఆయన ఇక్కడ మాట్లాడతారు. అంటే సూర్యాపేట వేదిక నుంచి ఎన్నికల కోసం తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఏం చేయబోతుందనే ఇచ్చే అంశాలు మాత్రం అంటే ఆయన చెప్పే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ శ్రేణులు, ఒకవైపు మేధావులు, అదేవిధంగా చదువుకున్న వాళ్ళంతా కూడా బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది, అదేవిధంగా అమిత్ షా ఏం చెప్పబోతుంది అనేది మాత్రం కొంత ఉత్కంఠగా ఎదురుస్తున్నారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మాత్రం ఇప్పటికీ అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 2:30-3 గంటల నుంచే సభా వేదిక దగ్గర సందడి నెలకొనే అవకాశం ఉంది. కాబట్టి భారీగా జన సమీకరణ చేస్తున్నారు. ఎక్కడ కూడా అంటే అమిత్ షా కేంద్ర హోంమంత్రి కాబట్టి అమిత్ షా టూర్ లో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మొత్తం ఒకవైపు సెంట్రల్ టీం ఆల్రెడీ వచ్చి ఏదైతే సేఫ్టీకి సంబంధించిన సెంట్రల్ టీం ఉందో ఆ సెంట్రల్ టీం ఇప్పటికే వచ్చి సూర్యాపేటలో ఉన్నది. అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానిక పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సభ సజావుగా సాగడానికి మాత్రం బీజేపీ శ్రేణులు చాలా ఉత్సాహంతో పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. సుమారు 50,000 నుంచి 70,000 మంది జన సమీకరణ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. కాబట్టి ఈ వేదిక పైన అంటే మొట్టమొదటి ఎన్నికల సభకు సంబంధించి మాత్రం సూర్యాపేటనే వేదిక అయింది. కాబట్టి ఈ ఎన్నికల సభ ని బేస్ చేసుకొని అమిత్ షా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర భాజపా ఏమేం తెలంగాణ రాష్ట్రానికి ఏమేమి ఇవ్వబోతుంది సంగతి
అనే దానికి సంబంధించి మాత్రం కొంత చర్చకొచ్చే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. మహాలక్ష్మి. రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్.